2 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపిన తర్వాత ఈ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి కార్యక్రమాలను సందర్భంగా మాట్లాడుతూ ఉన్నాం. ఈ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వంలోని చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైతే వివిధ రకాల పదవుల్లో కొనసాగుతున్నారో కూటమిలో ఉండే వాళ్ళందరినీ ప్రశ్నిస్తూ ఉన్నా. స్వరం మాదే, మాట మాత్రం మాది కాదు, ప్రజలది. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలా. గొంతు మాదే, మాట మాది కాదు, బాధితులది. వాళ్ళందరి తరఫున మిమ్మల్ని అందరినీ ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రతినిత్యము చిలక పలుకులు పలికే చిలకలను అడుగుతూ ఉన్నా, పులిలాగా వాతలు పెట్టుకొని నక్కలు కూడా పులిలాగా మాట్లాడే నక్కలను కూడా ప్రశ్నిస్తూ ఉన్నా. ప్రతినిత్యం జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం పైన తోడేళ్ల గుంపుతో దాడి చేసే తోడేళ్లను ప్రశ్నిస్తూ ఉన్నా. మీలో ఎక్కడైనా సంస్కారం కానీ, నిజాయితీ కానీ, నిర్భయతత్వం కానీ, చీము, నెత్తురు, రోషం, పౌరుషం, మానం, మర్యాద ఏదైనా మీలో కొంచెమైనా ఉంటే ప్రజలు అడుగుతూ ఉండే, మా ద్వారా ప్రజలు అడుగుతూ ఉండే ఈ ప్రశ్నలకు నెమ్మదిగా సమాధానం చెప్పండి. పనికి మాలిన మాటలు మాట్లాడేదానికంటే, ప్రజలకు పనికిరాని పనికిమాలను మాట్లాడేదానికంటే ప్రజలకు అవసరమైన పనికొచ్చిన సంక్షేమాన్ని, అభివృద్ధిని, శాంతియుత వాతావరణాన్ని ఏమైతే అడుగుతూ ఉన్నారో సమాధానం చెప్పాలి. మొట్టమొదటిది, 60 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి రాజ్యాంగబద్ధంగా ప్రతి 6 మాసాలకు ఒకసారి నూతన పెన్షన్లు ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు 2 సంవత్సరాలైంది మీరు అధికారంలోకి వచ్చి, ఎందుకు ఇంతవరకు ఏ ఒక్కరికి కూడా నూతన పెన్షన్ ఇవ్వలేదు అని చెప్పి 60 సంవత్సరాలు నిండి 2 సంవత్సరాలు దాటిన ప్రతి నూతన వృద్ధుడు, వికలాంగుడు, వితంతువు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు, ఎందుకు ఇవ్వవు? 50 సంవత్సరాలు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పురుషులకు, స్త్రీలకు అందరికీ పెన్షన్ ఇస్తానని చెప్పి మాట ఇచ్చినావు. నాకు 50 సంవత్సరాలు నిండి చాలా రోజులైంది. నీ ప్రభుత్వం వస్తే నాకు 4,000 రూపాయలు డబ్బులు వస్తాయని చెప్పి నీకు ఓటు వేసినా నేను ఆ రోజు. మరి 2 సంవత్సరాలు అయింది. నాకు 4,000 చొప్పున పెన్షన్ ఇచ్చి ఉంటే నాకు 4,000 చొప్పున 96,000 రూపాయలు 2 సంవత్సరాలకు వచ్చి ఉండు. మరి నాకు మోసం చేస్తానావా అని చెప్పి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాడు 50 సంవత్సరాలు నిండిన స్త్రీ పురుషులు. నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తానని చెప్పినావు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పినావు. 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేంత వరకు ప్రతి నెల 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పినావు. ఆ నిరుద్యోగులైన యువతీ యువకులు మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. మా ద్వారా మాకు ఉద్యోగం ఇవ్వకపోతివి, నిరుద్యోగ భృతి ఇవ్వకపోతివి, మమ్మల్ని గాలి కొదిలేసినావు. మా ఓట్లను ఉపయోగించుకొని గద్దెనెక్కి నీ కుమారుడికి మాత్రం మంత్రి పదవిని ఇచ్చినావు. రేపో మాపో ముఖ్యమంత్రి పదవిని ఇవ్వబోతా ఉన్నావు. కానీ నీలాంటి కుమారుల్లాగే యువకులమైన మాకు మాత్రం ఉద్యోగం లేదు, భృతి లేదు, నట్టిన రేట్లు మమ్మల్ని ముంచేసినావని చెప్పి నిరుద్యోగులైన యువతీ యువకులు అడుగుతూ ఉన్నారు. మా ద్వారా రైతులు ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం 26,000 రూపాయలు ఇస్తానని చెప్పినావు పంట పెట్టుకునేదానికి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో 6,000తో కేంద్ర ప్రభుత్వం 6,000 ఇచ్చింది. నీవు 20,000 రూపాయలు ఇవ్వాలా. 2 సంవత్సరాలలో 1 సంవత్సరం పూర్తిగా ఎగరగొట్టినావు. మరొక సంవత్సరం 14,000 ఇచ్చి 6,000 ఇప్పటికీ బాకీ పెట్టినావు. అంటే ఈ 2 సంవత్సరాలలో నాకు మీరు ఎగరగొట్టిన డబ్బు ఎంత అని రైతు ఒకసారి అడిగితే 26,000 రూపాయలు ఎగరగొట్టినావు. ఒక్కొక్క రైతుకు 26,000 రూపాయలు ఎగరగొట్టినావు. రైతులు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ దేశానికి రైతే వెన్నెముకంటావు, రైతులు గొప్పవాళ్ళని ప్రశంసిస్తారు. మరి ఎన్నికలప్పుడు వాగ్దానం చేసి మా ఓటు ద్వారా అధికారంలోకి వచ్చి గద్దెనెక్కిన నీవు మా నోట్లో మట్టి కొడతావా? మట్టి పిసుక్కొని ఇంత అన్నం పెట్టే మాకే ఇంత అన్యాయం చేస్తావా అని చెప్పి రైతులందరూ కలిసి మా ద్వారా నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇవి కాకుండా ఉద్యోగస్తులందరూ అడుగుతూ ఉన్నారు నిన్ను. మా గొంతును వారి మాటగా చేసుకొని ఎన్నికల కంటే ముందు ఎన్నో హామీలు ఇచ్చినారు.
ఉద్యోగస్తులకు వారికి ఉండబడిన 30,000 కోట్ల బకాయిలు చెల్లిస్తామన్నారు. వాళ్ళకు ఉండబడిన డిఏలు చెల్లిస్తామని చెప్పినారు. వాళ్ళకు ఉండబడిన 10 యాప్లు తొలగిస్తామని చెప్పినారు. ఇన్ని చెప్పి ఏ ఒక్క హామీ ఉద్యోగస్తులకు నెరవేర్చలేదు కాబట్టే మేము ధర్నాలు చేస్తున్నాము. ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి అని చెప్పి మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. దీపం అని చెప్పినారు. సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తామని చెప్పినారు. 2 సంవత్సరాలు గడిచింది. 6 సిలిండర్లు ఇవ్వాలా? మీరు 6 సిలిండర్లు ఇవ్వలేదు. ఏ గ్రామంలోకైనా పోదాం, ఏ పంచాయతీలోకైనా పోదాం, ఏ మున్సిపల్ వార్డులోకైనా పోదాం, నీ ఇష్టం వచ్చిన చోట ఒక వీధిలో రచ్చబండ మీటింగ్ పెట్టి 100 మంది మహిళలను పిలిచి 2 సంవత్సరాలకు 6 సిలిండర్లు మీకు వచ్చినాయా రాలేదని అడిగితే 100 మందిలో 50 మంది చేతులు ఎత్తితే కూడా నేను రాజకీయ సన్యాసం స్వీకరిస్తా. నా జీవితంలో ఎప్పుడే కానీ ఎమ్మెల్యేగా పోటీ చేయను. మీరు ఏ ఒక్కరికి కూడా 6 సిలిండర్లు ఇవ్వలే, ఏ ఒక్కరికి కూడా 4 సిలిండర్లు ఇవ్వలే. అరకొరక మాత్రమే ఆడ ఒకటి ఇచ్చి దాదాపు 1,50,00,000 కుటుంబాల మహిళలకు మీరు మోసం చేసినారని చెప్పి ఆ స్త్రీలందరూ మా ద్వారా నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆరోగ్యశ్రీకి సంబంధించి వివిధ రకాల జబ్బులతో ప్రైవేటు ఆసుపత్రిలో పోయి డబ్బులు పెట్టుకోలేక ఆరోగ్యశ్రీ నిలబడిపోయి ఈ ప్రభుత్వం ఎగనామని పెడితే ఆరోగ్యశ్రీకి జబ్బు కలిగినటువంటి ప్రతి మనిషి అడుగుతూ ఉన్నాడు మిమ్మల్ని. మా ద్వారా రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ మా కోసం సృష్టించినారు, మా ప్రాణాలను కాపాడినారు. దాన్ని మరింత పునరుద్ధరణ చేసి గొప్పగా ఎక్కువ జబ్బులను చేర్చి 25 లక్షల ఆరోగ్యశ్రీ కార్డు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినాడు. నీ వచ్చిన ఈ 2 సంవత్సరాల తర్వాత ఆరోగ్యశ్రీ బకాయిలు పెండింగ్ పెట్టి ఆరోగ్యశ్రీ నిలబడిపోయి మనుషులు చనిపోవడానికి కారణభూతమైన ఈ ప్రభుత్వాన్ని కసాయి ప్రభుత్వంగా మేము భావిస్తున్నాం అని చెప్పి జబ్బు కలిగిన ప్రతి మనిషి మా ద్వారా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని అటకెక్కించినారు. విద్యార్థులకు చదువు రాకుండా, చదువు లేకుండా వారిని అనామకులు చేసే దిశగా మీరు ఈ రాష్ట్ర భవిష్యత్తుకు అంధకారం చేసే విధంగా ఫీజు రియంబర్స్మెంట్ అటకెక్కిస్తే చదువుకునే ఆ పిల్లలు మా గొంతును వారి గొంతుగా చేసుకొని ప్రశ్నిస్తూ ఉన్నారు. మా ద్వారా ఫీజు రియంబర్స్మెంట్ ఎక్కడికి పోయింది? రాజశేఖర రెడ్డి తాత మా కోసం, బడుగు బలహీన వర్గాల పేదల కోసం ఫీజు రియంబర్స్మెంట్ ప్రవేశపెట్టి ప్రతి ఒక్కరిని ఉన్నత విద్య వైపు తీసుకుపోతే జగన్మోహన్ రెడ్డి మరిన్ని మెరుగులు దిద్ది మాకు మేలు చేస్తే ఈరోజు నువ్వు ఫీజు రియంబర్స్మెంట్ కూడా అటకెక్కిచ్చినావు, చదువుకోకుండా చేసినావు. నీ మనవడు దేవాంశ్ మాత్రం అద్భుతంగా చదువుకొని అద్భుతమైనటువంటి ప్రతిభను కలిగిన ప్రతిభావంతుడుగా సమాజానికి పరిచయం చేసే దిశగా ముఖ్యమంత్రి గారి ప్రెస్ మీట్లలో నీ మనవని మేము చూసినాం. మరి మా పిల్లలు కూడా అట్నే చదువుకోవాలి కదా అని చెప్పి మమ్మల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ముందు పెట్టి ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రజలు. ఇవి కాకుండా ఇంకా చాలామంది చాలా రకాల బాధితులందరూ కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఇంకొకటి కూడా చెప్పాల్సి వస్తే ఆర్టీసీ బస్సు 6 రకాల సర్వీసులు ఇచ్చి 60 రకాల సర్వీసులను ఎగరగొట్టి ఈ పొద్దు ఎలక్ట్రికల్ అనే బస్సుల పేరుతో అవి కూడా లేకుండా అన్యాయం చేసే పరిస్థితికి మీరు పోతున్నారని చెప్పి బస్సులో ప్రయాణం చేసే వాళ్ళు అడుగుతూ ఉన్నారు. అన్నిటికంటే ప్రధానమైంది, మీరు ఏ హామీ అయితే ఇచ్చే ఎలక్షన్స్లో మీరు గెలవడానికి కారణభూతమైందో ఆ కారణం, ఆ సంక్షేమాన్ని మహిళలందరూ ప్రశ్నిస్తున్నారు. మా గొంతును వారి గొంతుగా చేసుకొని 18 సంవత్సరాలు నిండి 60 సంవత్సరాల వరకు కలిగిన ప్రతి ఒక్కరికి ఎంతమంది ఉంటే అందరికీ 1,500 రూపాయలు నేరుగా మీ అకౌంట్కి వేస్తానని చెప్పి మాకు వాగ్దానం చేసినావు. నా ఇంట్లో 3 ఆడపిల్లలు ఉన్నారు, నా ఇంట్లో 4 ఆడపిల్లలు ఉన్నారు, నా ఇంట్లో 2 ఆడపిల్లలు ఉన్నారు. మాకు రావాల్సిన డబ్బు ఏమైంది? ఇంతటి దగా చేస్తావా? ఆడవారిని నమ్మించి నట్టెట్లో ముంచుతావా? ఆడవారిని మోసం చేసి ఆడవారి ఉసురు తగులుకున్న ఏ మనిషి భూమి మీద బ్రతికి బట్టగట్టిన దాఖలాలు లేవు. మా ఆడవారి యొక్క కోపాగ్నికే మీ పార్టీ సర్వనాశనమవుతుందని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ నిన్ను ప్రశ్నిస్తున్నారు, మా గొంతును వారి గొంతుగా చేసుకొని. మరి వీటన్నిటికీ సమాధానం చెప్పాలి కదా. చిలక పలుకులు పలికే చిలకలన్నీ తోలు కప్పుకునే మేకతోలు కప్పుకొని యాక్షన్ చేస్తున్నాడు మేకపోతు గంభీర్యాన్ని, పులిలాగా సారాలు పెట్టుకునే నక్కలని సమాధానం చెప్పాలి కదా. పద్దల లేచిరా నుంచి తోడేళ్ల గుంపులాగా జగన్మోహన్ రెడ్డి కుటుంబం మీద తల్లి, చెల్లి, గొడ్డలి పార్టీ, వివేకానంద రెడ్డి హత్య ఇవన్నీ మాట్లాడే ఈ చిలకలన్నీ చిలక పలుకులు ఏమైనాయి అని అడుగుతా ఉన్నా. మీ మేకపోతు గాంభీర్యం మాటలన్నీ ఏమైనాయి అని అడుగుతానా. మీకు మానం, మర్యాద, రోసం, మీ శరీరంలో రక్తం, సీము, నెత్తురు ఏదైనా ఉంటే మేమడిగిన ప్రశ్నలకు ప్రజా ప్రశ్నలుగా మీరు భావించి ఆ ప్రజలకు సమాధానం మీరు చెప్పగలుగుతారా అని అడుగుతా ఉన్నాను.
రేపు 12వ తారీఖున మేము గొప్ప ర్యాలీ చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక మాట ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్రభాగాన ముందుంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ముందు భాగాన ఉంటుంది. కానీ ఆ జెండాకు వెనుక భాగాన నడిచేది మాత్రం నీ బాధితులే. నిరుద్యోగ భృతి అందకుండేవాళ్ళు, 1500 అందని మహిళలు, రైతులు, ఉద్యోగులు, నీ చేత బాధింపబడినటువంటి అందరూ కూడా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా వెనకవైపున ప్రతి నియోజకవర్గంలోనూ వేల మంది నడుస్తారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 10,000 మందికి తగ్గకుండా బాధితులు రేపొద్దున సంబంధించిన అధికారికి వినతిపత్రం ఇవ్వడానికి వస్తారు. ఇవన్నీ నువ్వు సమాధానం చెప్పగలుగుతావా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు? సమాధానం చెప్పగలుగుతావా లోకేష్ బాబు గారు? పద్దన లేచిరా నుంచి అర్థమైందా రాజా అంటావు. నిన్ను అడుగుతా ఉన్నాడు రాచమల్లు, అర్థమైందా రాజా? ఈ సమస్యలన్నిటికీ కారణభూతం ఎవరు? ఈ సమస్యలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీది కాదా రాజా? శిలక పలుకులు పలుకుతాయి, శిలకలన్నీ బయటకు వచ్చి మేకపోతు గాంభీర్యం అన్ని మాటలు మాట్లాడతారు బయటకు వచ్చి. వీటికి సమాధానం చెప్పాలా? చేతనైతే మేము చెప్పాం, పోలీసులో చెప్తాం. 30 యాక్ట్ పోలీస్ అమల్లో ఉంది, 144 సెక్షన్ ఉంది. నిరసన చెయ్యకూడదు, ఎంఆర్ఓకి వినతిపత్రం ఇవ్వకూడదు, నలుగురు కలసకూడదు. ఏమయ్యా మీ బడాయ్? ప్రజాస్వామ్యమైన ఈ దేశంలో మీరు ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు పాల్పడినప్పుడు ప్రజల పక్షాన శాంతియుతమైన ఆందోళన కార్యక్రమాలు చేసే హక్కు ప్రజలకు కానీ, రాజకీయ వర్గాలకు కానీ, రాజకీయ పార్టీలకు కానీ లేదా? మీరు పోలీసులు మాపై ఉసిగొలిపితే 30 యాక్ట్ అమల్లో ఉందంటే మేము భయపడి ఇళ్లలో దుప్పటి కప్పుకొని పనుకుంటామనుకుంటున్నారా? పొరపాటు, క్వశ్చనే లేదు. ప్రజాపక్షాన పోరాటం చేసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశం శిరోధార్యమే మాకు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పోలీసులు 30 యాక్ట్ పెట్టినా చేస్తాం, 144 సెక్షన్ పెట్టినా చేస్తాం, మా పైన బాష్పవాయువు ప్రయోగించినా చేస్తాం, మా పైన బూట్లతో తన్నిన ప్రజాపక్షాన 12వ తారీఖు గొప్ప ర్యాలీ నిర్వహిస్తాం, గొప్ప నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు చంద్రబాబు నాయుడుకు చెమట పట్టేంతగా, చంద్రబాబు నాయుడుకు వెన్నులో వణుకు పుట్టేంతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 12వ తారీఖు గొప్ప నిరసన కార్యక్రమాన్ని చేసి తీరుతామని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన చేసే మా హక్కును మీరు కాలరాయొద్దని కూడా పోలీసులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరొక్కసారి చంద్రబాబు నాయుడు దగ్గర మొదలుకుంటే ఈ ఊరు వరకు ఉండే తెలుగుదేశం పార్టీ, కడప జిల్లా వరకు ఉండే తెలుగుదేశం పార్టీ ప్రతి ఎమ్మెల్యేని అడుగుతా ఉన్నా నేను. ప్రజాపక్షాన మేము అడిగిన ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలుగుతారా ఓ ఎమ్మెల్యేలారా, ఓ మంత్రులారా? సజావుగా సక్రమంగా మీడియా ముందుకు వచ్చి ఒక్కొక్కటిగా 60 ఏళ్లకు పెన్షన్ ఏంది, 50 ఏళ్లకు పెన్షన్ ఏంది, 20 లక్షల ఉద్యోగాలేంది, నిరుద్యోగ భృతి ఏంది, గ్యాస్ కనెక్షన్ ఏంది, ఉద్యోగుల హామీలేంది, 1500 రూపాయల ఆడపిల్లలకు ఇచ్చే వ్యవహారం ఏంది, ఫీజు రీఎంబర్స్మెంట్ ఏంది, ఆరోగ్యశ్రీ ఏంది? ఇవి కాకుండా ఇంకా నువ్వు చెప్పిన మాటలు మరికొన్ని చెప్పమంటావా బాబు? నేను గెలిచిన తర్వాత కరెంటు బిల్లులు ఎప్పుడూ పెంచనని చెప్పినావు, గెలిచిన 3 నెలల కాలమే 20,000 కోట్ల రూపాయల భారాన్ని ప్రతి కుటుంబం మీద వేసి ఈ ఎండల కాలంలో కరెంటు షాకు కొట్టేంత బిల్లులు వచ్చినాయి. నిత్యావసర వస్తువుల ధరలు పెరగవని చెప్పినావు, నిత్యావసర వస్తువుల ధరలన్నీ ఆకాశాన్ని అంటుతున్నాయి. చింతపండు, బెల్లం, ధనియాలు, మిరపకాయలు, కొబ్బెర, బియ్యం, నూనె, పామాయిలు ఏది పట్టుకున్నా కూడా ఆకాశాన్ని ధరలు అంటుతున్నాయి. సమాధానం చెప్తావా? పేద మధ్యవర్తి వర్గాలకు చెప్పవా? డీజిల్, పెట్రోలు ఆగిత్యంగా మాట్లాడినాడు ఆ రోజు నీ కొడుకు. నువ్వు చాలా ఆగిత్యంగా అర్థమైందే రాజా అని మాట్లాడినావు కదా రాజా. ఈరోజు చెప్పు, 6 సార్లు పెంచినావు, ఇప్పటికీ 6 సార్లు పెంచినావు రాజా డీజిల్, పెట్రోల్. సిగ్గు, శరం, మానం, మర్యాద ఏమైనా నీకుంటే ప్రజలకు సమాధానం చెప్పు. డీజిల్ పోసుకొని బండ్లలో పోతారా, పెట్రోల్ పోసుకొని పోతారా, నీళ్లు పోసుకొని పోతారా, లేకుంటే ఇంజు పోసుకొని పోవాలన్నా బండ్లలో? సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా? కరెంటు బిల్లులు పెంచుతివి, నిత్యావసర ధరలు పెంచుతివి, డీజిల్, పెట్రోల్ పెంచుతివి, ఇయ్యాల్సిన సంక్షేమాన్ని ఇవ్వకపోతివి, చెప్పిన అభివృద్ధిని చేయకపోతివి. ఇవన్నీ కాదని మేము ప్రశ్నిస్తే మా మీద కేసులు, పోలీసులు మా మీద ఉసిగొల్పే కార్యక్రమాలు చేస్తున్నావు. అందుకే నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, ఎమ్మెల్యేలను, రేపొద్దున మీడియా ముందుకు వచ్చి
12వ తారీఖు మీరు ర్యాలీ చేస్తామంటున్నారు. ఎందుకు చేస్తారబ్బా? చెయ్యాకండి. మీరు చేసే ర్యాలీ తప్పు, మీరు చేసే నిరసన తప్పు. ఇదిగో నేను 50 ఏళ్ళకి పెన్షన్ ఇచ్చినా, ఇదిగో 60 ఏళ్ళకి కొత్త పెన్షన్ ఇచ్చినా, ఇదిగో నేను దీపం ఇచ్చినా, ఇదిగో నేను ఆరోగ్యశ్రీ అమలు చేసిన, ఫీజు రిమర్స్ అమలు చేసిన, రాచమౌళి చెప్పినటువంటి అబద్ధాలు ప్రజలకు అన్నీ మేము చేసినామని చెప్పి మీడియా ముందుకొచ్చి ధైర్యంగా చెప్పగలిగిన ఎమ్మెల్యే ఎవరో ముందుకొచ్చి మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబితే సంతోషిస్తాం. చెప్పకపోతే మీది మేకపోతు గాంభీర్యమే, మీది శిలక పలుకులు మాట్లాడే శిలకలే, మీరు పులి వాతలు పెట్టుకొని చారలు పెట్టుకునే నక్కలే, తోడేళ్ల గుంపై జగన్మోహన్ రెడ్డి మీద విరుచుకుపడే దద్దమ్మలని మిమ్మల్ని భావించాల్సిందే తప్ప మరొకటి కాదు. మేమైతే మాత్రం ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా పోరాటం చేస్తుంది.